ఎప్పుడేం చేయాలి అమ్మో ఇది తీసేద్దాం. ఇటు కూడా వద్దులే, మొత్తం తీసేద్దాం. నా కళ్ళు కనపడటం లేదు. అమ్మో బుర్ర పగిలింది. సారీ మేడం. చూడ్డానికి కన్ను పిల్లలా ఉన్నా కళ్ళు తెరిచి చూడు, నేను కన్నా. చప్పట్లు కొట్టండి. తమ్ముడు, కన్నా గారి చెల్లెలు వచ్చినట్టున్నారు. ఈయన కన్నా సారు, అర్థమైందా? కన్నా సారు, మీరు అమ్మాయిలా మేకప్ ఎందుకు చేసుకున్నారు? అరే, ఇది కిట్టి చేసింది. కిట్టి చేసిందా? సరే, మగాడాయుండి మీరేంటి ఇలా చేసుకున్నారు? ఎందుకు? అరే, కిట్టి మేకప్ చేస్తున్నా చెప్తున్నాం కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుంటాడు, అందుకే కిట్టి ఇలా చేసుంటుంది. సారీ, అచ్చం అమ్మాయిలా ఉన్నారు, అర్థమైందా? బయట అందరూ నన్ను అంటున్నారు అన్నయ్య, మీరు ఇప్పుడు నన్ను అంటున్నారు అక్కయ్య. చప్పట్లు కొట్టండి. ఆ కిట్టి ఇలా ఎందుకు చేసింది? ఇదంతా తను ప్రాక్టీసు. ఈ రోజు తను బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తుంది కదా. మనీతో చిట్టి వేస్తే వస్తుంది లాభం. కిట్టి మార్కెట్ లో పార్లర్ చేసింది ఓపెన్. చప్పట్లు కొట్టండి. మనం అందరం కిట్టికి కంగ్రాట్స్ చెప్పాలి, అర్థమైందా? అవునవును, పదండి. అరే, ఎంతసేపు వెయిట్ చెయ్యాలి? వచ్చే అరగంట అయ్యింది. ప్రశాంతంగా ఉండు, మా హస్బెండ్ బాక్సర్ తెలుసా? అలాగా? ఆలస్యం చేసింది కాకుండా మాకు వార్నింగ్ ఇస్తావా? అసలు ఏమైంది? నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? నేను కిట్టికి అసిస్టెంట్ ని. ఏ స్టాండ్? టీవీకా లేదా బస్ స్టాండ్ కా? అరే, స్టాండ్ కాదు, అసిస్టెంట్, అర్థమైందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. అరగంట నుండి వెయిట్ చేస్తున్నా. కిట్టి మెటీరియల్ కోసం వెళ్ళింది, ఇంకా రాలేదు. చూడండి, నేను మా వారు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకుని రావాలి. అరే, కొంచెం ఆగండి, మేము కూడా కిట్టి అసిస్టెంట్లమే. మీరు కూర్చోండి, మేము సర్వీస్ చేస్తాం. అసిస్టెంట్, ఇప్పుడు మనందరం కలిసి వీళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలి. పదండి, అందరం వెళ్దాం. చెప్పండి మేడం, ఏం చెయ్యాలి? నాకు కొత్త హెయిర్ స్టైల్ కావాలి. పెళ్లికి వెళ్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడు, ప్రపంచంలోనే అందగత్తిలాగా తయారైపోవడానికి సిద్ధమైపోండి మేడం. ఎప్పుడేం చేయాలి? అక్కడేం లేదు కదా, మరి ఎందుకు వచ్చాడు? సార్ చెప్పండి, మీకు ఎలా కావాలి హెయిర్ స్టైల్? పవన్ గట్ట, మహేష్ బాబు గట్ట, లేక ప్రభాస్ గట్ట? తలపై నీకేం కనబడుతోంది? కట్ చేయడానికి నాకు జస్ట్ షేవింగ్ చాలు, అది చెయ్యి. సరే చెప్పండి సార్, మీకు ఏ స్టైల్ కావాలి? ముందు లైట్ గా ట్రిమ్ చేసి హైలైట్ చెయ్యి. వెనకాల ట్రిమ్ చేసి డబ్ల్యూ అనే అక్షరాన్ని పెట్టు. అది నా ప్రియమైన గర్ల్ ఫ్రెండ్ పేరు. పేరైతే చాలా విచిత్రంగా ఉంది. రే హనీ, నీ పనేట్టో నువ్వు చూసుకో. సారీ సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. నాకు ఫేషియల్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? వీటిల్లో ఏం వాడాలి? ముందు ఇలా వెళదాం. గుడ్ ఐడియా, నేను కూడా ఇది పెట్టేస్తానులే. బాబు, ఏం చేస్తున్నావు? నాకు షేవింగ్ ఒక్కటి చాలు. సేవ్ చేసే ముందు ఇలా సలాడ్ ఫ్రీగా ఇస్తాం. చూడు బాబు, షేవింగ్ సలాడ్ చేయకు. ఎప్పుడేం చేయాలి? అమ్మో, ఇది తీసేద్దాం. ఇటు కూడా వద్దులే, మొత్తం తీసేద్దాం. నా కళ్ళు కనపడటం లేదు.
ఇదేంటి ఇంత చల్లగా ఉంది? మేడం అది కూల్ ప్యాక్ మేడం. మేడం జుట్టు అంతగా బాలేదు, హెయిర్ కట్ చేయనా? వద్దు, మా ఆయనకి లాంగ్ హెయిర్ అంటేనే ఇష్టం. జస్ట్ హెయిర్ స్టైల్ మారిస్తే చాలు. ఆ, నా హస్బెండ్ బాక్సర్, వీడు కూడా బాక్సర్ అయితే ఏంటి పరిస్థితి? తమ్ముడు ఇలా చేసేవింది. ఏం చేశాడు? ఏం షేవ్ చేసావురా, భలే ఉంది తెలుసా? షేవింగ్ పూర్తయ్యేంత వరకు ఆ కీర దోశ తీకండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా చేస్తే మీరు చాలా అందంగా కనిపిస్తారు. మా ఆయన బాక్సర్, ఆయన కోసం తెచ్చిన క్రీమ్ తో ఈమెకి ఫేషియల్ చేసావా? మేడం ఇది స్పెషల్ హెర్బల్ క్రీమ్, కొంచెం మండుతుంది అంతే. ఉండండి క్లీన్ చేస్తాను. సార్ సార్, మీకు డబ్ల్యూ లెటర్ తో ఉన్న గర్ల్ ఫ్రెండ్ కావాలా? ఓ లెటర్ తో ఉన్న గర్ల్ ఫ్రెండ్ చూసుకోవచ్చు కదా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒలివా. తనైతే బాగుంటుంది సార్. ఏంటప్పా, ఏదో తేడాగా ఉంది. ఆఫ్టర్ షేవ్ లోషన్ రాయి. వద్దు సార్, అది రాయకూడదు, మీసాలు పాడైపోతాయి. హెయిర్ రిమూవ్ లోషన్ అడగడం లేదు, షేవ్ లోషన్ అడుగుతున్నాను. ఇదిగో బాబు, నువ్వు వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఎందుకంటే సార్ Oh my God! అసలు ఇదంతా ఏంటి? మిమ్మల్ని ఎవరి పనులు చేయమన్నారు? ఎంత బాగుంది ఈ హెయిర్ స్టైల్. ఈ రోజు కిట్టి పార్టీలో అందరికన్నా నా హెయిర్ స్టైల్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వావ్! మీసాలు లేకుండా మీరెంత అందంగా ఉన్నారు. అలాగా? ఇలాగే ఉండండి. నీ ఫేస్ మీద పర్మనెంట్ మెరుపు వచ్చేసింది, దానివల్ల నీకు అందం బాగా పెరిగింది. రైట్, నేను అందరినీ మీ పార్లర్ కి రికమెండ్ చేస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఓకే, ఐ విల్ బి దేర్. థ్యాంక్స్ బ్రో, మీ వల్ల నేను సేవ్ అయిపోయాను. ఒలివ నుంచి నా కాల్ వచ్చింది, మళ్ళీ నన్ను కలుస్తానని చెప్పింది. నేను చెప్పినట్టు మీరు డబ్ల్యూ హెయిర్ స్టైల్ చేస్తుంటే మొత్తం కదంటే ముగిసిపోయి ఉండేది. చూసావా కిట్టి, మా వల్ల నీ పార్లర్ ఎంతో ఫేమస్ అయిపోయింది. అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇలా జరిగింది కాబట్టి పర్వాలేదు.
జరగకూడనివేవైనా జరుగుంటే అప్పుడు నా పార్లర్ గురించి అందరూ ఏమని చెప్పుంటారు చెప్పండి. ఓ, ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా కరెక్టే కిట్టి. మనకి రాని పనిని మనం ఎప్పుడూ చెయ్యకూడదు. ఆ అందుకే అన్నారు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అని. అర్థమైందా?